మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం ఉన్నాయండి. గురుగారు, సెప్టెంబర్లో విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహణం కూడా వీళ్ళ రాశిలో జరగబోతుంది. సో గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికా దేవి నమః. కుంభరాశి వారికి ఈ సెప్టెంబరు మాసం ఎలా ఉండబోతున్నది అంటే మంచి ఫలితాలే ఉన్నాయి. ఒక గ్రహణము అనేటువంటిది మామూలుగా 7వ తారీఖు కుంభరాశిలోనే ఉత్తరాభాద్ర నక్షత్రము, తర్వాత ఈ నక్షత్రాలు శతభిష నక్షత్రము, వీటి నుండి మనం ఆలోచన చేయాల్సినటువంటిది. అది నక్షత్రాలు కలిగినటువంటి వాళ్ళు, రాశి వాళ్ళు మామూలుగా వీళ్ళు కాస్త పరిహారం అనేటువంటిది చేసుకోవాలి ఖచ్చితంగా. మిగతా వాళ్ళు కూడా చేసుకోవాల్సిందే. ఒక రాశిలో వచ్చినంత మాత్రాన ఆ రాశి ఎన్నోదయింది ఏమిటి అనేది కూడా ఉంటుంది కదా. అందువల్ల వీళ్ళు కొంచెము పరిహారం అనేటువంటిది అవసరము చేసుకుంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏమిటంటే దీని వలన ఏదో చాలా ఇబ్బంది, ఇంకా అయిపోయింది, ఇది చేసుకోకపోతే ఇంకా మీకు లేదు అనేటువంటి భావన ఏమీ లేదు. కానీ ఏదైనా ఒక ఇబ్బంది ఉంది అన్నప్పుడు దాన్ని చేసుకుంటే మంచిది అని చెప్తాం మనం. మేము భయోత్పాతముగా ఇంకా వాళ్ళ జీవితాలు ఇబ్బంది పడిపోతాయి అనేటువంటి పరిస్థితుల్లో చెప్పడం మన అభిమతం కాదు. జీవితంలో ఎన్నో గ్రహణాలు వచ్చినాయి, ఏదో ఒక నక్షత్రంలో వచ్చినాయి, ఏదో ఒక నక్షత్రం వాళ్లకు ఉన్నాయి, ఎన్నో గ్రహణాలు పోయినాయి. దాంట్లో ఇదో గ్రహణం, ఇదో ఇది ఏముంది? నిజానికి మన మనస్సుకు కొన్ని వీళ్ళకు మిగతా గ్రహస్థితులన్నీ చాలా అనుకూలవంతముగా ఉండేటువంటి దాని వలన వీళ్ళది ఎక్కువ శాతం ఏమిటంటే వాళ్ళ పనులు వాళ్ళు ఏమీ మాట్లాడకుండా చేసుకుంటూ పోవడం అనేది మొట్టమొదట. అలా చేసుకుంటున్నప్పుడు పై అధికారుల నుండి కానీ, లేదా ఒక చోట పనిచేస్తూ ఉన్నప్పుడు పైన యజమానుల నుండి కానీ, లేదా వీళ్ళే యజమానులుగా ఉంటూ కింది వాళ్లతో పనులు చేయిస్తూ చెందుతూ ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడైతే ఏది మాట్లాడకుండా పని మీద శ్రద్ధగా ఎప్పుడైతే చేసుకుంటూ వెళతారో దానికి తగినటువంటి ఫలితము యోగదాయకముగా పొందడానికి అవకాశాలు ఎక్కువ. ఉద్యోగములో ఏదైనా ఉన్నతమైనటువంటి స్థితి కలగటము, మంచి చోటికి ట్రాన్స్ఫర్లు కావటము, ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయి కాక ఏమైనా జరగవచ్చు. ఆకస్మిక ధనలాభం రావటము, అనూహ్యముగా కలిసి వచ్చేటువంటి అంశం ఏదైనా కావచ్చు గాక. వీళ్లకు యోగమే ఉంటుంది. గ్రహణం వలన ఇబ్బంది కంటే యోగం ఎక్కువ ఉంటుంది వీళ్లకు. కనుక కుంభరాశి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేదు. గ్రహణం అనేటువంటిది అందులో వచ్చినా ఆ గ్రహణ సమయంలో మీకు వాళ్ళ ఇష్టదేవుణ్ణి ఏదైనా మనం స్మరణ చేసుకోవటము, ఏదో చేసుకుంటే మనస్సు నిబ్బరముగా ఉంచుకుంటే, చంద్రగ్రహణము కాబట్టి యోగదాయకముగా ఉంటుంది. భయం అనేటువంటిది మొట్టమొదట మనిషిని సగం తీసేస్తుంది. ఎప్పుడు కూడా సగం ఇబ్బంది పెట్టేది భయమే. ఆ భయపడాల్సినటువంటి అవసరం ఎంతమాత్రము లేదు. ఎందుకు భయం? దేనికి భయం? అవును, గ్రహణం వస్తున్నది, ఏమవుతుంది దానికి? కాకపోతే చూడరాదు, చూడకుంటే అయిపోయింది, తెల్లవారుతుంది, పోతుంది, ఏం పెద్ద సంగతి. మనకు ఆ మేలు జరగాలి, చెందాలి అని అనుకునేటువంటి వాళ్లకు జాగ్రత్తగా ఏదో ఒక పని చేసుకుంటాం. అది నచ్చిన వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు లక్షణంగా చేసుకుంటారు, ఏం ఇబ్బంది లేదు. కానీ భయపడాల్సిన పని అయితే ఏం లేదు, నేను చెప్పేటువంటి మాట. ఎందుకంటే గ్రహణం ఉంది, ఇంకేమవుతుందో మన ప్రతిష్టకు భంగం అవుతుందేమో అనేటువంటిది అయితే వీళ్లకు లేదు. దాంట్లోనే ఉండినా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే దాంట్లోనే ఉండేటువంటి వాళ్లకు నీచత్వము భంగమై రాజయోగం పడుతుంది అనేటువంటి పదవి ఇక్కడ మనం చెప్పాలి. ఈ మాటకు మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు చంద్రుడికి రాహువు అడ్డం వస్తున్నాడు, ఇలా అడ్డం వస్తాడు, ఇలా అడ్డం వచ్చేస్తాడు. ఇట్లా అడ్డం వచ్చిన తర్వాత మళ్ళీ పోయిన తర్వాత ఏమవుతుంది? ఆ చంద్రుడే వెలుగునిస్తున్నాడు కదా. ఈ రాశిలో కూడా అంతే. ఆ రాశి వాళ్ళకి ఎప్పుడైతే రాశిలో పడుతుందో
అలా పోంగానే అలా చంద్రుడి యొక్క వెలుగు ఎలా అయితే ఉంటుందో ఈ రాశి వాళ్లకు కూడా యోగము కూడా అట్లాగే ఉంటుంది గాక. యోగించేటువంటిది కూడా అదే. ఒక్కోసారి లగ్న రాహువు అనేటువంటిది ఉంటే ఏమవుతుంది అంటే చాలా పతాక స్థాయికి తీసుకుపోతాడు రాహువు. తీసుకుపోతే పాతాళలోకాన్ని తీస్తాడు. ఇప్పుడు అమావాస్య రోజు పుట్టినవాడు రాజైనా అవుతాడు, దొంగ అయినా అవుతాడు అనేటువంటిది ఒక నానుడి. రెండూ కాకోకుండా మధ్యస్థంగా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటూ అద్భుతంగా యోగించేటువంటి వాళ్ళు, కష్టం చేసుకొని యోగించి డబ్బు సంపాదించుకొని ఇళ్ళు కట్టుకొని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రెండే ఉంటాయి. అంటే ఏమిటంటే బుద్ధి. అక్కడ మనం తీసుకోవాల్సింది ఏమిటంటే బుద్ధి. రాచరికపు బుద్ధన్నా ఉంటుంది, ఏదో ఒకటి దొంగిలించేటువంటి బుద్ధన్నా ఉంటుంది. వాడు ఎవరింటికి అన్నా పోతే ఏదో చాకలెట్తో పిల్లల కోసం పెడితే వీడు తింటాడు, అది తస్కరణ బుద్ధి. అలాంటి చిన్న చిన్న చిలిపి వ్యవహారాలు ఉంటాయి, కానీ అదే పనిగా ఎక్కడికో పోతే దొంగతనం చేస్తారని కాదు దాని అర్థం. అందుకే తీసుకునే విధానంలో తేడా ఉంటుంది ఎప్పుడు కూడా. కుంభరాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది, అద్భుతముగా ఉన్నది. ఇంకా ఇది ఈ దీంట్లో చంద్రగ్రహణము పట్టిపోయిన దాని వలన వీళ్ళు వాహనాలు కొనుక్కోవడము, ఇళ్ళు కొనుక్కోవటము, నగలు కొనుక్కోవటము, శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటము, ఒక వెలుగు వెలగటము. సింపుల్ రెమెడీ. వీళ్ళకి పెద్దగా వేరే రెమెడీ కూడా అవసరం లేదు నిజానికి. దాన ధర్మాలు అనేటువంటివి చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళ సౌకర్యాన్ని బట్టి చేయొచ్చు, అంతే. కుంభరాశి వాళ్లకు ఇంకా ఏదైనా మనకు మేలు జరగాలి, ఇంకా మాకు అనుకూలించాలి అంటే నేను ఇప్పటికే చెప్తున్నా, అనుకూలిస్తుంది, యోగదాయకముగా ఉంటుంది అని. కాకపోతే ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది మాత్రం ముఖ్యంగా చూసుకోవాలి. మరి గురువుగారు మీరేమో అద్భుతంగా కలిసి వస్తున్నా అన్నారు, నాకేం రాలేదంటే నువ్వు ఏ లగ్నంలో పుట్టావో. ఒకవేళ కుంభలగ్నములోనే పుట్టి కుంభరాశి అయింది అనుకోండి, ఇంకా వాళ్ళకు తిరిగే లేదు, రామబాణం లాగా వాళ్ళ జీవితం ముందుకు పోయినట్టే. కర్కాటక లగ్నంలో పుట్టి కుంభరాశి అయిందనుకో, వాళ్ళది కూడా యోగవంతంగానే ఉన్న అష్టమరాహువే అయినా కూడా ఇదైనా కూడా వాళ్ళకు యోగవంతంగానే ఉంటుందని చెప్పవచ్చు. మరి ఇబ్బందులు ఉన్నాయన్నారు కదా, చేసినారు కదా అంటే రాశి అక్కడ అయింది కాబట్టి, చంద్రుడు కర్కాటక లగ్నాధిపతి చంద్రుడు కాబట్టి, చంద్రుడే అక్కడ వచ్చి పోతున్నాడు కాబట్టి ఇది రాశి అదే అయింది కదా. అందువల్ల అందుకే లగ్నం ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది చాలా ప్రాధాన్యతతో చూసుకోవాల్సిన అవసరం. ఒక్కోసారి ఆ చెడు జరుగుతుంది అన్నది కూడా మంచికే దారితీస్తుంది. అందుకే ఏ లగ్నంలో పుట్టారని చూసుకునేసి మిగతా పరిహారాలు ఏమిటి అంటే, మీకు నచ్చినటువంటి దేవుణ్ణి, మీ ఇంటి దేవుడు, ముఖ్యంగా ఎవరి ఇంటి దేవుణ్ణి వాళ్ళు తలుచుకొని ప్రశాంతముగా ఉండండి. పరిహారాలు ఏదో మీకు చేతనైన ఒక కిలో బియ్యం దానం చేయటము, ఒక ముత్యం కొనుక్కొని దానం ఇవ్వటము, పంతులు గారికి ఒక వెండిది పడిగ లాంటిది కొనుక్కొని ఇవ్వటము, ఏదైనా చేస్తే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఇంకా అద్భుతమైనటువంటి మేలు జరుగుతుంది. ఒకవేళ ఇవ్వకపోయినా మేలు జరగదని మిమ్మల్ని భయపడించాల్సినటువంటి అవసరం అయితే నాకు మాత్రం ఏమాత్రం అనిపించడం లేదని నేను చెప్పగలుగుతా వ్యక్తిగతంగా. ఇంకొకరి సంగతి నేను మాట్లాడకూడదు, కానీ నా వరకు నేను చెప్పగలుగుతాను. కాబట్టి మీకు చాలా విజయపథంలో ఉంటుంది. మీ రాశిలోనే, మీ దీంట్లోనే గ్రహణం వచ్చినా మీరు ధైర్యంగా ఉండండి, ఏమీ అవదు, ఏమీ ఇబ్బందులు కావు అనేది నేను పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా తెలియజేస్తూ జయోస్తు.